జూబ్లీ హిల్స్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు 10.2% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించిన చోట అధికారులు వెంటనే ఈవీఎంలను మార్చి రీప్లేస్ చేస్తున్నారు. దీంతో ఆయా చోట్ల మళ్లీ తిరిగి పోలింగ్ ప్రారంభించారు. పోలింగ్లో రాజకీయ నాయకులు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవోదయ కాలనీ పిఎస్ నంబర్ 290లో ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు మాగంటి సునీత. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీ బూత్ నెంబర్ 301లో సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. అంతకుముందు షేక్పేట డివిజన్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. మరోవైపు డైరెక్టర్ రాజమౌళి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఎల్లారెడ్డిగూడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, పోలింగ్ సరళి ఏ రకంగా సాగుతోంది? అక్కడ ఏర్పాట్లకు సంబంధించి స్థానికుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మనం ఎల్లారెడ్డిగూడలో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ బస్తీలలో ముఖ్యంగా ఒక కోలాహల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. పోలింగ్ బూత్ వద్ద పూర్తిగా 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళేటువంటి దారుల్లో, అదేవిధంగా బస్తీల్లో, కాలనీలో కూడా ఒక కోలాహల వాతావరణం ఉంది. ఎప్పుడెప్పుడు ఓటర్లు ఓటు వేసేందుకు వస్తారా, వారిని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు కూడా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళేటువంటి కౌంటర్ల వద్ద ఏదైతే బోర్డులు వేసుకుంటే, అదేవిధంగా వాళ్ళ టేబుల్స్ వేసుకొని తమ మద్దతును, తమ ఏదైతే మెజార్టీ ఉంది తమకే అనేదాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రకమైనటువంటి కోలాహల వాతావరణం. అంటే ముఖ్యంగా ఏదైతే పోలింగ్ బూత్కి వెళ్ళే దారిలో 100 మీటర్ల వరకు పోలింగ్ బూత్కు వెళ్లకుండా వాళ్ళు ఎవరైతే పోలింగ్ బూత్కు ప్రచారం దగ్గరలో నిర్వహించకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 100 మీటర్ల బయట చూసుకున్నట్లయితే ఈ తరహాలో ఏదైతే తమ ఓటర్లకు ఏదైనా తమ ఓటు ఎక్కడ ఉంది, ఏ బూత్లో ఉంది, ఎపిక్ నెంబర్ ఏంటి, ఇట్లా తెలుసుకోవడం, పోలింగ్ సీరియల్ నెంబర్ కానీ సంబంధించి తెలుసుకోవడం కోసం వివిధ పార్టీలన్నీ కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసుకొని తమ మద్దతుదారులతో ఓటు పోలింగ్ పర్సెంటేజ్ని పెంచేందుకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం ద్వారా తమకు లబ్ధి చేకూరుతుందన్న భావనలో అయితే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూడవచ్చు ఈ రకంగా అన్ని పోలింగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏవేవైతే ఉన్నాయి, పోలింగ్కి సంబంధించినటువంటి చిట్టీలను ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ ఇవ్వడం, ఎపిక్ నెంబర్ను చూస్తూ వాళ్ళ ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళ ఓటు ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాసిస్తూ తమ మద్దతును పెంచుకునే ప్రయత్నం, అదేవిధంగా పోలింగ్ పర్సెంటేజ్ను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. అన్ని పార్టీలు, మనం ఇప్పటివరకు చూసినది కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక దగ్గర బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ని పెంచేందుకు అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ప్రతి దగ్గర కూడా వారి యొక్క ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి టైంలో వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ స్లిప్లను, ఈ రకమైనటువంటి స్లిప్లను, ఎంటీ స్లిప్లను పెట్టుకొని ఎంటీ స్లిప్లలో వాళ్ళ డీటెయిల్స్, పోలింగ్ స్టేషను, సీరియల్ నెంబరు, హౌస్ నెంబరు, ఏజ్ ఇలాంటి అన్నీ కూడా ఇస్తూ వారికి గైడ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అంటే ఏదైతే పోలింగ్ బూతులలో దగ్గర పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ ఉండగా పోలింగ్కి సంబంధించినటువంటి ఏదైతే 100 మీటర్స్ బయట చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఒక కోలాహలం అనేటువంటి వాతావరణం. వీళ్ళందరినీ కూడా వీరికి సంబంధించినటువంటి మద్దతుదారులు వచ్చి వాళ్ళని కలిసిపోవడం, ఎప్పటికప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వచ్చి కూడా కలిసిపోతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే పర్సెంటేజ్ పెంచేందుకు, పోలింగ్ సరళిని కూడా పరిశీలించేందుకు నాయకులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం అయితే ఇటు అన్ని పార్టీల వారు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కాలనీలో ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళను ఓటు వేయని వారు ఎవరైనా ఉన్నారా వాళ్ళను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఓటింగ్కి రావాలని రిక్వెస్ట్ చేయడం,
టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం, దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే పోలింగ్ బూత్కు వస్తున్నారో పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి రాని వారు ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేయడం, రాని వారిని ఐడెంటిఫై చేసి వారిని బూత్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.